ఓకేనా. ఇగో ఇక్కడ వరద బాధితులు ఆదుకోవడంలో రెడ్డిస్ ల్యాబ్ 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. రెడ్డిస్ ల్యాబ్ ఈ కంపెనీల ద్వారానే ఈరోజు మూసి నాశనం అవుతుంది. కానీ అసలు పొల్యూషన్ చేసేటోళ్ళు వీళ్ళే. అంటే ఈరోజు ఇగో ఇంకోటి సువెన్ లైఫ్ సైన్స్ 2 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈరోజు నాశనం అయిపోయింది. ఈరోజు మూసి ఖరాబ్ అయింది, మూసి నీళ్ళు కలుషితమైంది. ఈ కంపెనీలు చేయబట్టి వీళ్ళకేమో నోటీసులు ఇయ్యరు, వీళ్ళకి కూలగొట్టరు. ఎందుకంటే ఈరోజు మరి వాసవిోడు చెరువులో కట్టిండ్రు, ఈరోజు లెజెండ్ కూలగొట్టలేదు, మైహోమ్స్ ఏవి కూలగొట్టలేదు, పెద్ద ఏవి ఎందుకంటే వాళ్ళు పెద్ద పైసలు ఎవరేవి కూలగొట్టినావు? ఈఎంఐలో లోన్లు తీసుకున్న ఇల్లు ఎందుకు వాడిని భయపెట్టియాలి నువ్వు? నాగార్జున ఇల్లు కూలగొట్టిందేమో చంద్రబాబు సంతోషపెట్టని, దాంతో అందరు భయపడ్డారు. ఈరోజు ఫార్మా కంపెనీలు పైసలు ఇచ్చిండ్రు, బిల్డర్లు పైసలు ఇచ్చిండ్రు, ప్లస్ రేపు 1,50,000 కోట్ల రూపాయలకెళ్ళి మీకు జరగబోయే పెద్ద కమిషన్. ఈరోజు విద్యాలయాలలో సౌకర్యాలు ఉన్నాయి, వైద్యాలయాలలో సౌకర్యాలు ఉన్నాయి. అవి నాకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలకు ఈరోజు మూసి ముఖ్యము. నీకు స్కూళ్ళు ఇంపార్టెంట్ కాదు, కలుషితం వచ్చినా పర్వాలేదు. నీకు ఏది వైద్యం ఇంపార్టెంట్ కాదు, ఎలకలు గడిచినా పర్వాలేదు. నీకు ఇంపార్టెంట్ ఏంటిది? ఈరోజు నీకు కావాల్సింది ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు నీకు కావాల్సింది ఏంటంటే మూసి ప్రక్షాళన. ఎందుకంటే స్కూళ్ళకు కాలేజీలకు పిల్లలకు అన్నం పెడితే కమిషన్లు రావు. ఇల్లు ఇస్తే బిల్డర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు, ఫార్మా కంపెనీలు వస్తాయి, కమిషన్లు వస్తాయి. మళ్ళా ఏది ఆ ప్యాకేజీలకి మళ్ళీ సపరేట్ పైసలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దోచుకోనికి పైసలు తినడానికి ఈరోజు కట్టిండ్రు. ఎవరు కాలీఫ్లవర్ పెట్టుకోలేదు. ఈరోజు తిరుగుబాటు మొదలైంది తెలంగాణలో. 29వ జీవోకెళ్ళి మొదలైంది తెలంగాణలో, లగిచెల్లకెళ్ళి మొదలైంది తెలంగాణలో, నిర్మల్ జిల్లాకెళ్ళి మొదలైంది తెలంగాణలో. ఈరోజు ఎక్కడ కూడా భూమి గుంజుకుంటామంటే, నీ జాగాలు గుంజుకుంటామంటే, నీ నౌకర్లు గుంజుకుంటామంటే, నీ నిధులు గుంజుకుంటామంటే, నీ నీళ్లు గుంజుకుంటామంటే చేతు గాజులు వేసుకొని కూర్చునేటోడు ఎవ్వరు లేడు ఇక్కడ. అర్థమైందా? మీరు అరెస్ట్ చేసేదాకా మేము చూసుకోము, మేమే అరెస్ట్ అవుతామని వస్తున్నాం. మేము మా హక్కుల కోసం పోరాటంలో మేము ఎంత దూరమైనా పోతామని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మీ స్కెచ్లు గీసులు వేసే అవసరం లేదు. మీరు స్కెచ్లు ఎట్లా బుక్ చేయాలి, గూగుల్ లైన్ ఎక్కడ దొరుకుతాడు, ఏదైనా పైసలు తీసుకున్నాడా, ఇంటి పన్ను తీసుకున్నాడా, ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి ఈఎంఐ ఎగ్గొట్టిండా, లేకుంటే ఏదైనా కారుకి చలాను ఈఎంఐ చలాన్ ఏమన్నా బాకీ ఉన్నాడా, ఈరోజు నడిచేటప్పుడు బూట్ వేసుకున్నాడు కానీ సాక్స్ వేసుకోకుండా నడిచిందా, సాక్స్ వేసుకోకుండా కూడా కేసులు పెట్టవచ్చు కదా, సాక్స్ చేసుకుంటూ నడిచిందా, కటింగ్ ప్రతి నెల చేసుకుంటుందా లేదా, నెల కటింగ్ చేసుకోలేదు, ఇవన్నీ పెట్టి నా మీద కేసులు పెట్టే బదులు నేను శ్రమ తగ్గిస్తాను అంటే ఈరోజు అనవసరంగా మీరు బండ్లల్లో డీజిల్ పోసుకొని నా కోసం దేలువాడు పారిపోడు ఇవన్నీ లేకుండా ఈరోజు నేనే మీ దగ్గరికి వస్తున్నా. పోలీసుల పెట్రోల్ మిగిలిస్తా, వాళ్ళ శ్రమను నేను వృధా చేయకుండా ఈరోజు నేను స్వచ్ఛందంగా వచ్చి నా మీద టాడా బోడా రూడా ఏమేమి సోషల్ మీడియా అని పెట్టింది కదా. రవిప్రకాష్ నువ్వు నన్ను ఏమన్నావు, ఏమన్నాడా నేను కేటుగాడంట. అరే కేటుగా నేనా నువ్వారా అని నేను తర్వాత చెప్తారండి సంగతి. నీ బట్టలన్నీ ఉడదీస్తారు, నీ లంపెను, నీ డ్యాన్సు, నీ తువాల డ్యాన్సు, నీ తువాల మీద నువ్వు వేసే డ్యాన్సులు, నీ లపాకి కాంటలన్నీ నీ ముందు చెప్తా బిడ్డ. నువ్వు ఎట్లెట్లా నన్ను ఆ మాట అన్నావో, ఎట్లెట్లా ఏ విధంగా నన్ను పరపంచ మాట అన్నావో, నువ్వు ఒక బ్రోకర్ కానీ, ఒక లోఫర్ కానీ, నువ్వు ఒక బ్లాక్ మెయిలరు. నేను నా కష్టం మీద పట్టుకుని రా బిడ్డ, ప్రజల తరపు నేను నిలబడరా, ప్రజలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే ఛానల్ రా నేను ముచ్చానా కొడుకు అనేది. అది నీ బతుకు. ఇవాళ ప్రజల పక్కన నిలబడ్డా కాబట్టి ధైర్యంగా వచ్చిన. అర్థమైందా? మేము సచ్చినా కానీ ధైర్యంగా చేస్తాం, ఎంజాయ్ చేసుకుంటే చేస్తాం రా నా కొడక. నీలక కాదురా లపంగిగా బ్రోకర్ మీడియా అది ఆర్టీవీ ఎట్లొచ్చిందంటే కావేరీ సీడ్స్ ధరణి యొక్క ఏది వీడియో తీసేస్తే, అప్పుడు తెలుగు తొలి వెలుగులో తీసేస్తే 40,000 SFT బిల్డింగ్ జూబ్లీస్ ఇచ్చిండు ఈ లుచ్చాగానికి. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పు. మనం ఈ జైలుకే విధంగా రూపాయలు లేకపోయి ఎక్కడికి వెళ్ళి వచ్చింది బిల్డింగ్. కాబట్టి నీవు అన్నందుకు ఈరోజు రవిప్రకాష్ గారు కానీ, లేకుంటే పాపం రంగనాథ్ గారు ఆఫీసు అలా శ్రమ పెట్టకుండా ఈరోజు నా అంతా నేను లొంగిపోనికి వచ్చిన. తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి. మీ జాగలు, భూములు, నీళ్లు, నిధులు ఏవి పోయినా కానీ మన పోరాటమే శరణ్యం. జై తెలంగాణ అమర బిడ్డకు ఉద్యోగాలు. నేను ఒక బయట తీసుకుంటాను. అందుకే అన్ని పెట్టమనేది ఫస్ట్ నుంచి లేను కన్నా ఆయన అన్ని పెట్టమనేది. అందుకే ఫస్ట్ నుంచి లేను రికార్డ్ అయిపోయింది. అందుకే
బయలుదేరి వచ్చాం మేము ఫోన్ కూడా చేసినాం నీకు స్లాంగ్ రాదు కదా నీకు వీడియో